Okay, today's topic is recursion. రికర్షన్ చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ వి ఫేస్ వితౌట్ రికర్షన్ ఆ కాన్సెప్ట్ తో, ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే రికర్షన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అదొకటి డిస్కస్ చేద్దాం. అంటే రికర్షన్ వల్ల అడ్వాంటేజెస్ అంటే మీరు ట్రావర్సల్ టెక్నిక్స్ ఉంటాయి, గ్రాఫ్ ట్రావర్సల్స్, ట్రీ ట్రావర్సల్స్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే రికర్షన్ తోనే మనం ఆల్మోస్ట్ సాల్వ్ చేస్తాం, ఓకేనా? అండ్ రికర్షన్ చాలా మంది హార్డ్ అని అంటూ ఉంటారు, రైట్? సో అది ఇనిషియల్ స్టేజ్ బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం హార్డ్. మీరు ఒక 4 to 5 టైమ్స్ కానీ పెన్ పేపర్ లో మీరు కానీ ప్రాక్టీస్ చేస్తే తర్వాత రికర్షన్ అంతా చాలా ఈజీ ఉంటుంది. చాలా విజువలైజేషన్ పవర్ కూడా మీకు ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం, ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ప్రింట్ 5 నెంబర్స్ సాల్వ్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ రికర్షన్ టాపిక్, సో వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ వి ఫేస్ బిఫోర్ ది రికర్షన్ ఫంక్షన్ అనేది చూద్దాం. సో అందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ 5 నెంబర్స్ యూజింగ్ ఫంక్షన్స్. నార్మల్గా వితౌట్ యూజింగ్ ఫంక్షన్స్ అంటే ఎలా రాస్తాం మనం? ఒక వైల్ లూప్ తీసుకుంటాం, రైట్? ఒక వైల్ లూప్ తీసుకుంటున్నాం, తీసుకొని ఐ ఈక్వల్ టు సంథింగ్ 1 అనుకోండి, ఐ ఇస్ లెస్ దాన్ 5 అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మనం? ప్రింట్ ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ చేస్తాం, రైట్? ప్రింట్ చేస్తాం ఐ. ఏం ప్రింట్ అవుతుంది? 1 2 3 4 5 ఇలా ప్రింట్ అవుతుంది, రైట్? సో ఈ టాపిక్నే, ఈ ప్రోగ్రామ్నే మనం ఫంక్షన్స్తో ఎలా చేస్తాం సార్ ఆలోచించండి. సో ఈ అప్రోచ్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ డౌన్ చేస్తున్నాను, చిన్న చిన్న పార్ట్స్గా చేస్తున్నాను, తర్వాత జాయిన్ చేసుకున్నాను, ఓకేనా? సో ఫస్ట్ 5 నెంబర్స్ ప్రింట్ చేయాలి. సో ఏమేమి ప్రింట్ అవుతాయి చెప్పండి? 1 2 3 4 5 ప్రింట్ అవుతుంది, రైట్? సో నేను ఈ 1 ప్రింట్ అవ్వడానికి ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాను, F1 ఫంక్షన్ నేమ్. సో నేను ఏదో ఒక నెంబర్ని కాకుండా ఐ పాస్ చేసుకుంటున్నాను, ఐ, ఓకేనా? ఐ పాస్ చేసుకుని ఏం చేస్తానంటే ప్రింట్ ఐ చేసుకుంటున్నాను, ఓకేనా? ఇది ఒక ఫంక్షన్ టు ప్రింట్ 1, ఓకేనా? సో నేను ఇంకా 2 ప్రింట్ చేసుకోవడానికి ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాను, F2. ఇందులో కూడా ఒక పారామీటర్ పాస్ చేసుకుంటాను. ఈ పారామీటర్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 2 ఉంటుంది, ఈ పారామీటర్ 1 ఉంటుంది. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ప్రింట్ ఐ చేస్తాను, ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి 3 ప్రింట్ చేయాలి, అలాగే దీనికి కూడా F3 ఐ ప్రింట్ ఐ. సో సేమ్ ఇలాగే 4 5 కూడా ఇలాగే చేయాలి. నాకు టైం ఎందుకు వేస్ట్ చేయడం అని నేను రాయట్లేదు, ఓకేనా? సో ఇప్పుడు నేను ప్రింట్ 1 చేశాను. సపోజ్ నేను మెయిన్ ఫంక్షన్ నుంచి కాల్ చేశాను F1ని, ఓకేనా? సో ఏం ప్రింట్ చేసింది? 1 ప్రింట్ చేసింది. అవుట్పుట్ ఇక్కడ రాసుకుంటాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ 1 ప్రింట్ చేసి 2 ఎలా ప్రింట్ చేయొచ్చు చెప్పండి తర్వాత ఇది అవ్వగానే? అందుకోసం నేనేం చేస్తున్నానంటే ఇక్కడ F2 రాసుకుంటున్నాను, F2. ఇక్కడ వాల్యూ ఐ వాల్యూ ఎంత? 1 కదా. సో 1 + 1 పాస్ చేస్తున్నాను, అంటే ఐ ప్లస్ 1 పాస్ చేస్తున్నాను, ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది, ఇక్కడికి F2కి వెళ్తుంది, ఐ వాల్యూ ఎంత? 2 ఉంటుంది, రైట్? సో ఏం ప్రింట్ అవుతుంది? 2 ప్రింట్ అవుతుంది, అవుట్పుట్ 2 ప్రింట్ అయింది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేయాలి? F3 ప్రింట్ చేయాలి, అంటే ప్రింట్ 3 ప్రింట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఇంకొక ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను, F3ని నేను కాల్ చేయాలి కదా, ఓకే? F3ని F2లో కాల్ చేస్తున్నాను, ఓకేనా? సో ఎలా కాల్ చేయొచ్చు? F3 ఆఫ్ ఇక్కడ ఐ వాల్యూ ఎంత? 2 + 1 అంటే ఐ ప్లస్ 1 ఇస్తున్నాను, F3ని కాల్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఇది F3 లోపలికి వెళ్తుంది, F3 లోపలికి వెళ్ళి 3 ప్రింట్ చేస్తుంది, ఓకేనా? అలాగే అండ్ సో ఆన్. F4 కాల్ చేస్తాను ఇక్కడ ఐ ప్లస్ 1 ఇచ్చి. అలాగే ఇంకొకటి F4 క్రియేట్ చేసి ఉంటాను, అలాగే F4లో ప్రింట్ చేసి ఇక్కడ 4 అని ప్రింట్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ సేమ్ F5 కాల్ చేస్తాను, అలాగే అండ్ సో ఆన్. ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటా ఈ కాన్సెప్ట్ ఎలా ప్రింట్ చేయాలో, ఓకేనా? సేమ్ ఇప్పుడు ఈ కోడ్ అంతా మనం విజువల్ స్టూడియో కోడ్లో ఇంప్లిమెంట్ చేస్తుంది, ఓకేనా? సో నేను ఆల్రెడీ రాసి పెట్టేసుకున్నాను F1 F2. F1 ఏం చేస్తుంది?
1 ప్రింట్ చేస్తుంది. F2 2 ప్రింట్ చేస్తుంది. 3 F3 3 ప్రింట్ చేస్తుంది. అలాగే అండ్ సో ఆన్ F4, F5 ఓకేనా? ఇక్కడ నేను లింక్స్ ఇస్తున్నాను చూడండి. F1 కదా! ఇప్పుడు ప్రింట్ అవ్వంగానే 1 ఇక్కడ 1 ప్రింట్ అవ్వంగానే నెక్స్ట్ 2ని ప్రింట్ చేయాలి. అంటే నేను F2ని కాల్ చేయాలి కదా! F2 F2లో ఏం పాస్ చేయాలి? i+1 పాస్ చేయాలి. ఓకే. ఈ F2 కాల్ చేయంగానే ఇక్కడికి వెళ్తుంది. i వాల్యూ ఎంత 2. సో ఇక్కడ 2 ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఎవరిని కాల్ చేయాలి? F3ని కాల్ చేయాలి. F3లో ఏం పాస్ చేయాలి? i+1 పాస్ చేయాలి. ఎందుకంటే 2+1 అండ్ F3లో వెళ్తుంది. 3 ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ F4ని కాల్ చేస్తున్నాను. i+1 ఓకే. నెక్స్ట్ F4 4 ప్రింట్ అయింది. నెక్స్ట్ F5ని ప్రింట్ చేస్తున్నాను. i+1 ఇక్కడ F5 వచ్చేసాను. 5 ప్రింట్ చేసింది. తర్వాత నేను ఏం చేయాలి? అంతే F6 ఏం అవసరం లేదు కదా! 5 నంబర్సే కదా ప్రింట్ చేయాల్సింది. ఒకవేళ 6థ్ నంబర్ కూడా ప్రింట్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి? F6 అనేది ఇంకో ఫంక్షన్ రాసుకోవాలి ఇక్కడ. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ F6 అని చెప్పి i అని రాసుకొని ఇక్కడ మళ్ళీ అగైన్ కాల్ చేయాలి. F6 అప్పుడు i+1 ఇలా కాల్ చేసుకోవాలి. సో మనకి 5 వచ్చేసింది కాబట్టి మనం స్టాప్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని కాల్ చేయాలి? F1ని కాల్ చేయాలి కదా! F1ని కాల్ చేయాలి. 1 పాస్ చేశాను. యెస్. రన్ చేసి చూద్దాం. జావా సి కష్ జావా నెక్స్ట్ జావా చూసారా ఏం ప్రింట్ అయిందో? 1 2 3 4 5 ప్రింట్ అయింది. అంతే. ఇప్పుడు అదే కాన్సెప్ట్‌ని నేను చూసారా? ఇప్పుడు చూసారు కదా మీరు. అదే కాన్సెప్ట్‌ని ఒకే ఒక్క ఫంక్షన్‌తో కంప్లీట్ చేస్తాను. బై యూజింగ్ ద రికర్షన్. సో ఇక్కడ చూడండి మనకి ఎంత స్పేస్ వేస్ట్ అయిందో. ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్. ఇక్కడ 4, 8, 12, 16, 20 లైన్స్ ఆఫ్ కోడ్ ఆల్మోస్ట్ వేస్ట్ అయింది కదా! అలాగా నేను ఒక 1000 నంబర్స్‌ని ప్రింట్ చేయాలి. అప్పుడు ఎంత స్పేస్ వేస్ట్ అవుతది? ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి నేను? 1000 అంటే ఇంటూ 4 వేసుకోండి. 4000 లైన్స్ ఆఫ్ కోడ్ యావరేజ్‌గా మనం రాయాలి కదా! అదే 4000 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సొస్తుంది రికర్షన్ కాన్సెప్ట్ లేకపోతే. అదే రికర్షన్ కాన్సెప్ట్‌తో ఓన్లీ నేను బిలో 10 లైన్స్‌తో రాయగలను. బిలో 10 కూడా అవసరం లేదు. 6 లైన్స్ ఇనఫ్. 6 లైన్స్‌తో మనం మొత్తం కోడ్ రాసేయొచ్చు. 1000 నంబర్స్ అయినా ప్రింట్ చేయొచ్చు. 1,00,000 నంబర్ అయినా ప్రింట్ చేయొచ్చు. అంత స్ట్రాటజీ ఉంది రికర్షన్‌కి. ఆ కాన్సెప్ట్ చూద్దాం ఇప్పుడు. రికర్షన్ టాపిక్‌కి వస్తే ఇప్పుడేం జరుగుతుందంటే చూడండి. జస్ట్ సింపుల్‌గా నేను ఇది ఉంది కదా! వెయిట్ వేర్ ఈస్ ఈ F1 అని రాస్తున్నాను కదా! జస్ట్ ఇది రిమూవ్ చేస్తాను అంతే. F1 అండ్ ఇక్కడ F2 సీరియల్ నంబర్స్ ఉన్నాయి కదా! జస్ట్ ఇవే రిమూవ్ చేస్తాను. అండ్ ఇవి ఉన్నాయి కదా! F2 ఉంది కదా! 2, 3, 4 ఇవి జస్ట్ రిమూవ్ చేస్తాను. ఇప్పుడు చూడండి. ఇక్కడే మీరు జాగ్రత్తగా చూడండి. మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? ఇక్కడే ఈ కన్‌ఫ్యూజన్ గాని మీరు గాని క్లారిటీగా మీకు తెలిస్తే మీకు రికర్షన్ ఇంకా వచ్చేసినట్టే. పెన్ పేపర్‌తో మీరు డ్రై రన్ చేయండి. ఒకసారి మీరు నోట్ డౌన్ చేసి ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతది. లేకపోతే అర్థమైనట్టే ఉంటది. ఇంకా అర్థం కాదు. తర్వాత మర్చిపోతారు. పెన్ పేపర్‌తో గ్యారంటీగా ప్రాక్టీస్ చేయండి. సో, ఇప్పుడు చూడండి. నేను F1, 2, 3, 4 అన్నీ రిమూవ్ చేశాను. ఓకేనా? ఈ కాన్సెప్ట్ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. సో, నేను ఇందాక రాసాం కదా మనం F1, F2, F3, F4, F5 అని. సో, అది ఒకసారి ప్రాసెస్ ఎలా జరుగుతదో ఒకసారి చూద్దాం. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఫంక్షన్‌లో నేను పిలిచాను. F1 పిలిచాను కదా! ఇక్కడేం జరుగుతుంది? F1 పిలవంగానే ఏం జరుగుతదంటే లైన్ బై లైన్ నుంచి జేవీఎం చెక్ చేస్తది. సో, F1 ఎక్కడుంది? ఎక్కడుంది? అని చెప్పి. సో, సెకండ్ లైన్‌లో దొరికింది. సో, అప్పుడేం చేస్తుంది? ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో, 1 ప్రింట్ చేసింది. తర్వాత F2 కాల్ చేసింది కదా! ఈ F2 కాల్ చేయంగానే నేనేం చెప్పాను ఇందాక? ఇక్కడ డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుందని చెప్పాను కదా! F2. సో, అలా కాదు. జేవీఎం అలా చేయదు. F2 కాల్ చేశాను కదా! అప్పుడు అగైన్ లైన్ బై లైన్ నుంచి వస్తది. 1 నుంచి 1, 2, 3, 4, 5, 6 లైన్ నంబర్ 6 దగ్గర F2 దొరికింది. F2 దగ్గర ప్రింట్ చేసింది. ఏం ప్రింట్ చేసింది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ 2 అంటే 2 ప్రింట్ చేసింది ఇక్కడ. ఓకేనా? సారీ 2 ప్రింట్ చేశాను. తర్వాత F3 i+1 3 పాస్ చేశాను. అప్పుడేం జరుగుతుంది? 3 డైరెక్ట్‌గా వెళ్ళకుండా 1, 2, 3, 4, 5, 6 లైన్ బై లైన్ ఇలా చెక్ చేసుకుంటా 10 దగ్గర F3 ఉంది. సో, ఇలాగ ప్రింట్ చేసింది. నెక్స్ట్ F4 పిలిచాను. మళ్ళీ అగైన్ లైన్ బై లైన్ నుంచి చెక్ చేసుకుంటూ 14థ్ లైన్ దగ్గర ఉందని చెప్పి F4 ఎంటర్ అవుతది. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ 4
తర్వాత F5 సేమ్ 18th లైన్ దగ్గరికి వచ్చి ప్రింట్ చేస్తుంది. ఇంకా ప్రోగ్రామ్ స్టాప్ అయిపోతుంది కదా. ఇప్పుడు అదే 5 ఫంక్షన్స్ రాశాను కదా. ఇప్పుడు ఈ F2, F3, F4, F5 రిమూవ్ చేస్తున్నాను. ఓకేనా, F5 వరకు రిమూవ్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ F1 ఉంది కదా, 1 రిమూవ్ చేశాను, 2 అనేది రిమూవ్ చేశాను. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా F1, ఇక్కడ F1 ఇస్తున్నాను. ఓకేనా, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే చూడండి I ఈక్వల్ టు ఎంత 1 ప్రింట్ అయింది. ఓకేనా, తర్వాత I+1 ఇచ్చాను, F(i+1). F అంటే ఫంక్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ F(i+1) అంటే ఎంత 2 ఇస్తున్నాను, 1+1 2. సో ఇప్పుడు JVM ఏం చేస్తుంది, లైన్ బై లైన్ చెక్ చేసుకుంటా వస్తుంది. లైన్ నెంబర్ 1లో ఉందా F1, లైన్ నెంబర్ 2లో ఉందా F1, F ఉందా లైన్ 2లో, లేదు, లైన్ 3లో ఉంది F అనే ఫంక్షన్, రైట్. సో అగైన్ ఇప్పుడు I వాల్యూ ఎంత 2, system.out.prinట్ ఏం ప్రింట్ అయింది, 2 ప్రింట్ అయింది ఇక్కడ. ఓకేనా, 2 ప్రింట్ అయింది. నెక్స్ట్ F(i+1) అంటే 2+1 3. ఇప్పుడు F ఫంక్షన్ ఎక్కడ ఉంది, అగైన్ JVM చెక్ చేస్తుంది, 1 2 3, లైన్ నెంబర్ 3లో ఉంది. సో ఇక్కడ 3 ప్రింట్ అయింది. కొంచెం కన్ఫ్యూజన్ అవ్వచ్చు, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ప్రాసెస్ జరుగుతుందో. నెక్స్ట్ I+1 3+1 4. సో అగైన్ థర్డ్ లైన్లో ఉంది, ఇదే లైన్లో ఉంది. సో అగైన్ 4 ప్రింట్ అయింది. అగైన్ I+1 5 పారామీటర్ పాస్ అయింది. అగైన్ థర్డ్ లైన్లో ఉంది, 5 ప్రింట్ అయింది. తర్వాత నెక్స్ట్ 6 పాస్ అయింది. అలాగా 6 ప్రింట్ అవుతుంది. అలాగే అండ్ సో ఆన్ ప్రింట్ అవుతా పోతుంది, ఇన్ఫినిటీ వరకు ప్రింట్ అవుతా పోతుంది. ఓకేనా, సో మనం 5 వరకే ప్రింట్ చేయాలి కదా, అది ఎలా ప్రింట్ చేస్తాం మనం చూద్దాం. సో ఇందాక మనం రాసాం కదా, చూడండి F అనే ఫంక్షన్ ప్రింట్ చేసాం, 1 ప్రింట్ అయింది. సరే ఎరేజ్ చేసుకుంటాను, 1 ప్రింట్ అయింది. తర్వాత F అని పిలిచాను కదా, మళ్ళీ అగైన్ ఏం చెప్పాను, JVM లైన్ బై లైన్ చెక్ చేస్తుంది కదా. సో ఇంకో F ఎక్కడ దొరికింది, థర్డ్ లైన్లో దొరికింది. ఈ థర్డ్ లైన్లో రెండో F అనేది నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. I ఈక్వల్ టు 2 ప్రింట్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ F(i+1), ఇక్కడ I+1 ఎంత 3 కదా. అగైన్ F ఎక్కడ ఉందో JVM చెక్ చేస్తుంది. ఎక్కడ ఉండింది, థర్డ్ లైన్లో ఉండింది ఇందాక VS కోడ్లో, రైట్. సో ఈ థర్డ్ లైన్లో వెళ్ళినప్పుడు అగైన్ F ఎగ్జిక్యూట్ అయింది, ప్రింట్ 3. నెక్స్ట్ F అగైన్, సో అగైన్ ఇది థర్డ్ లైన్లో వెళ్ళింది, ఏమైంది, తర్వాత ప్రింట్ అయింది 4. నెక్స్ట్ అగైన్ ఫంక్షన్ I+1 అంటే F(i) ఎంత 5, ప్రింట్ అయింది 5. అగైన్ F(i+1) అంటే 6కి పిలిచాను నేను. ఓకేనా, ఈ 6 ఏమవుతుంది, అగైన్ ఇంకో దగ్గర థర్డ్ లైన్కి వెళ్తుంది, F(6). ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ యాక్చువల్గా నేను ఏం రాశానంటే ప్రింట్ 6 రాశాను కదా, ప్రింట్ I. నెక్స్ట్ F(i+1) రాశాను ఇక్కడ కదా. ఇక్కడ చూడండి 6 ప్రింట్ చేయకుండా ఉండాలి, నేను 5 వరకే ప్రింట్ చేయాలి, ఇక్కడ వరకు ఇనఫ్ నాకు. 6 ప్రింట్ చేయకుండా నేను ఏం చేస్తున్నానంటే, నేను మీకు ఫంక్షన్స్ చెప్పేటప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్పాను, ఏదైనా స్టేట్మెంట్ దగ్గర సంథింగ్ నేను రిటర్న్ రాశానంటే దాని కింద ఉండే ఏ లైన్స్ కూడా ఎగ్జిక్యూట్ కాదు ఇంకా కదా. సో నేనేం చేస్తున్నానంటే రిటర్న్ అని రాసేస్తున్నాను అంతే. ఫస్ట్ లైన్లో ఒక కండిషన్ రాయాలి ముందర, ఏమని రాయాలి, ఇఫ్ ఇక్కడ పారామీటర్ ఏం పాస్ చేసాం మనం, I కదా, I ఈజ్ ఈక్వల్ టు 6 అయితే ఏం చేయాలి, నేను రిటర్న్ అని రాయేస్తున్నాను అంతే. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రిటర్న్ అని రాయంగానే ఇక్కడ ఎగ్జిక్యూట్ కాదు, ఇంకా బ్యాక్కి వెళ్ళిపోతుంది. ఈ 6 అనేది ఎవరు పిలిచారు, ఇక్కడ 5 అనేది పిలిచి ఉంటుంది, రైట్. ఈ ఫంక్షన్ 5, ఈ లైన్ ఇది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది లైన్ వచ్చేసాం మనం, 5 ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఈ 5ని ఎవరు పిలుచుంటారు, 4 పిలుచుంటుంది, రైట్. ఇక్కడికి వచ్చేసాను నేను. ఓకే, ఇది ఎండ్ ఆఫ్ ది కోడ్ వచ్చేసింది, బ్లాక్ వచ్చేసింది. సో ఈ 4ని ఎవరు పిలుచుంటారు, ఇక్కడ 3 పిలుచుంటుంది, రైట్. సో ఇది కూడా ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఫంక్షన్ ఎవరు పిలుచుంటారు, 2 పిలుచుంటుంది, రైట్. 2లో ఇక్కడ ఇది ఎండ్ అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఈ 2ని ఎవరు పిలుచుంటారు, ఇక్కడ 1
ఫంక్షన్ 1 i ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ పిలిచి ఉంటుంది, రైట్, i+1 ఉన్నప్పుడు. సో ఇది కూడా ఎండ్ అయిపోయింది. సో ఇది ఎవరు పిలిచి ఉంటారు? మెయిన్ ఫంక్షన్ పిలిచి ఉంటుంది, ఓకేనా. సో నేను మెయిన్ ఫంక్షన్ దగ్గరికి వచ్చేసాను, అంతే. ఒక్కసారి కోడ్ చేసి చూద్దాం. సో సింపుల్గా నేనేం చేస్తున్నాను అంటే చూడండి, ఇఫ్ i ఈక్వల్ టు 6 రిటర్న్, అంతే. ఇప్పుడు చూద్దాం ఎలా రన్ అవుతుందో. అగైన్ 1 2 3 4 5 చూసారా, సింపుల్గా నేను ఎన్ని లైన్స్ యూజ్ చేశాను? 1 2 3 4 5 లైన్స్తో నేను ఈ కోడ్ రాశాను. అదే నేను చూడండి ఒక 100 ప్రింట్ చేయాలనుకోండి, 99 వరకు ఇలా ప్రింట్ అయిపోయి i ఈక్వల్ టు 100 అయినప్పుడు బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూద్దాం, చూడండి ఎన్ని ప్రింట్ అవుతుందో. ఎస్, చూసారా 99 వరకు ప్రింట్ అయింది. సింపుల్గా 5 లైన్స్ ఆఫ్ కోడ్తో నేను 99 నెంబర్స్ ప్రింట్ చేశాను. అలాగే నేను 10,000 అయినా ప్రింట్ చేస్తాను నేను. రికర్షన్కి అంత అడ్వాంటేజ్ ఉంది. సో ఇప్పుడు చూద్దాం, ఇందాక మనం రాసాం కదా, ఇదే కోడ్ని మనం ఒకసారి డ్రై రన్ చేసి చూద్దాం. సింపుల్గా ఒక 3 నెంబర్స్ ప్రింట్ చేసి చూపిస్తాను. 5 నెంబర్స్ అంటే కొంచెం లాంగ్ అయిపోతుంది. ఒకసారి డ్రై రన్ చేద్దాం మళ్ళీ అగైన్, ఓకేనా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, మళ్ళీ డ్రై రన్ చేయండి. మీకు వచ్చేస్తే నో ప్రాబ్లం, యూ కెన్ స్కిప్ దిస్, ఓకేనా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, సో ఇది స్టేట్మెంట్ 1 అనుకుందాం, ఎందుకంటే నేను ఇంకో ఫంక్షన్ రాస్తాను కదా కొంచెం ఈజీ అవ్వడానికి. ఇది స్టేట్మెంట్ 2, ఇది స్టేట్మెంట్ 3 అనుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెయిన్ ఫంక్షన్ నుంచి కాల్ చేస్తున్నాను. ఎవరిని? ఎఫ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఐ వాల్యూ ఎంత? 1, ఓకేనా. ఐ వాల్యూ 1. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టేట్మెంట్ నేను రీడ్ చేస్తున్నాను, స్టేట్మెంట్ 1. ఇది మూవ్ చేస్తాను. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది? ఇఫ్ i ఈక్వల్ టు 4 రిటర్న్, జస్ట్ రిటర్న్ అవుతున్నాను. i ఈక్వల్ టు 4 నో. నెక్స్ట్ ప్రింట్ చేస్తున్నాను, 1 ప్రింట్ చేశాను. ఎఫ్ ఆఫ్ i+1, i+1 ఏమవుతుంది? అగైన్ ఇంకొక ఫంక్షన్ కూడా రాస్తాను, ఫంక్షన్ ఆఫ్ ఐ వాల్యూ అంతా 2, లేకపోతే ఐఏ రాస్తాను. ఐ వాల్యూ అంతా 2 ఉంది ఇక్కడ స్టేట్మెంట్ 1 2 3 ఉంది, ఓకేనా. సో స్టేట్మెంట్ 1 ఏంది? ఐ ఈక్వల్ టు 4 నో. సో అందుకు ప్రింట్ చేస్తున్నాను. స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ చేశాను, ప్రింట్. నెక్స్ట్ i+1, స్టేట్మెంట్ 3 ఏంది? ఎఫ్ ఆఫ్ i+1 అంటే ఎఫ్ ఆఫ్ i+1 అంటే ఎంత? 2+1 కదా, 3 పాస్ చేస్తున్నాను. ఇంకో ఫంక్షన్ రాస్తున్నాను సైడ్లో, ఫంక్షన్ ఆఫ్ ఐ వాల్యూ ఎంత? 3. ఇక్కడ ఏమేమి స్టేట్మెంట్ ఉంటుంది? స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3. మీరు ఇది సైడ్లో రాసుకోండి మీ నోట్బుక్లో, నేను లెంతీ అవుతుంది కాబట్టి. స్టేట్మెంట్ 1 అంటే ఇది, స్టేట్మెంట్ 2 అంటే ప్రింట్ చేసేది, స్టేట్మెంట్ 3 అంటే కాలింగ్. ఇవన్నీ మీరు నోట్స్లో రాసుకొని ట్రై చేయండి. సో స్టేట్మెంట్ 1 ఏంది? i ఈక్వల్ టు 4 కాదు. సో సెకండ్ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి, ఓకే. థర్డ్ స్టేట్మెంట్ ఎఫ్ ఆఫ్ i+1 అంటే 4 పాస్ చేస్తున్నాను. ఇంకో ఎఫ్ ఆఫ్ i, ఇక్కడ 4. ఇక్కడ చూడండి 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. 1 ఏంది? i ఈక్వల్ టు 4 ఎస్, i ఈక్వల్ టు 4. సో అప్పుడు ఏం చేయాలి? రిటర్న్ అవ్వాలి. అంటే రిటర్న్ ఎక్కడికి అవ్వాలి? ఎవరైతే ఇందాక పిలిచారో స్టేట్మెంట్ 3 F3 పిలిచింది, ఫంక్షన్ 3 పారామీటర్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేస్తున్నాను, నేను బ్యాక్కి వచ్చేస్తున్నాను. ఎవరైతే కాల్ చేశారో అక్కడి నుంచి నేను రిటర్న్ అయిపోతున్నాను. ఓకే, ఈ అయిపోయింది, దీని టాస్క్ అయిపోయింది. ఈ ఫంక్షన్ i ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు థర్డ్ స్టేట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది? క్లోజ్ బ్రాకెట్ వచ్చింది. సో అయిపోయింది దీని వరకు. దీన్ని ఎవరు కాల్ చేస్తుంటారు? ఎఫ్ ఆఫ్ i ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు, ఓకేనా. సో ఇది కూడా బ్యాక్ వచ్చేసింది, థర్డ్ స్టేట్మెంట్ దగ్గర వచ్చింది. సో తర్వాత దీని నెక్స్ట్ స్టెప్ ఎగ్జిక్యూట్ చేయాలి కదా. నెక్స్ట్ ఏముంది? క్లోజ్ బ్రాకెట్ ఉంది. ఓకే, ఇది కూడా అయిపోయింది. దీన్ని ఎవరు కాల్ చేస్తుంటారు? ఎఫ్ ఆఫ్ 1 ఉన్నప్పుడు, i ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు కాల్ చేసాం. థర్డ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ లైన్కి వెళ్ళాలి కదా, క్లోజ్ బ్రాకెట్ ఉంది, బ్యాక్ వెళ్ళిపోయాను. మెయిన్ ఫంక్షన్ పిలిచింది, అంతే, ఎగ్జిక్యూట్ అయిపోయింది. 1 2 3 ప్రింట్ అయిపోయింది. మోర్ ప్రాబ్లం ఇస్తున్నాను. సో ఇప్పుడు నేనేం చేశాను? 1 2 3 4 5 ఇలాగ ఇంక్రీజింగ్ ఆర్డర్లో నేను చేశాను కదా. సో మీరు ఏం చేస్తారంటే డిక్రీజింగ్ ఆర్డర్లో మీరు ప్రింట్ చేయండి. ఇది మీకు హోంవర్క్. సో నేను కోడ్ అయితే రాస్తాను, సో మీరు డ్రై రన్ చేయండి ఇది. సో నేను సపోజ్ ప్రింట్ 5 నెంబర్స్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ అనుకోండి. 5 అనేది నేను పంపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 పంపించి ఏం చేస్తానంటే
ఇఫ్ ఐ ఈక్వల్ టు 0 అయితే రిటర్న్ చేస్తున్నాను సిస్టమ్ డాట్ డాట్ ప్రింట్ ఇక్కడ i-1 ఇస్తున్నాను. ఇది ఒక్కసారి మీరు డ్రై రన్ చేయండి. సో దాని రిజల్ట్ మీరే అనలైజ్ చేసి అవుట్పుట్ మీరే అనలైజ్ చేయండి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ రికర్షన్. నెక్స్ట్ వచ్చేసి మీకు కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మీకు సాల్వ్ చేపిస్తాను. ఫ్యాక్టోరియల్ ఇవి ఉన్నాయి కదా, రికర్షన్ వర్షన్లో మీకు చేపిస్తాను.